శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 26 ఏప్రిల్ నుంచి 2 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాం. మేషంలో రవి గారు ఉన్నారు, వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. గురువు గారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలో జరుగుతూ ఉండగా చంద్రకేతువుల యొక్క సంచారము సింహ రాశిలో ఉంది, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక శని కుజ బుధ 3 గ్రహాల యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మేషరాశిలోకి మారి ఉంది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి మారి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే, మనము గత 2-3 వారాలుగా చెప్పుకుంటున్నాము, కుజ శనిల కలయిక అంత మంచిది కాదు, చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే. వాహన ప్రమాదాలు ఉండడానికి, ఆస్తి తగాదాలు ఉండడానికి, అలాగే భూమి తగాదాలు, కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, ఆపరేషన్స్, వ్యక్తిగత నిందలు, ధనము ఎక్కువ ఖర్చు అయ్యేది, జల మార్గాలు కూడా చాలా ఇబ్బంది ఉండడము, ప్రస్ఫోటనాలు ఉండడము, అందులో ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితాలలో కూడా చాలా విషయాలు ఇబ్బందికరమైన విషయాలే ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషి కూడా రాశితో సంబంధం లేకుండా కుజ శని స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కేతు చంద్ర కలయిక కొద్దిగా భక్తిభావాన్ని సూచిస్తూ ఉన్నప్పటికీ ఎదుటి వారిని అనుమానించేటటువంటి లక్షణం వస్తుంది. ఇది ఎవరైనా మనని ఇబ్బంది పెడుతున్నారా, మనని ర్యాంక్ ట్రాక్లో నడిపిస్తున్నారా, సరైన సలహాలు ఇవ్వడం లేదా, మనము సంప్రదింపులు చేస్తున్న వ్యక్తులు సరైన వారేనా అనేటటువంటి అనుమానాలకి దారి తీస్తూ ఉంటుంది. ఇక శని గారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండడంతో అనుకూలమైనటువంటి దాంపత్యము, స్నేహము ఉండడానికి తక్కువగా ఉంది. బంధువర్గంలో ఆత్మీయత అనురాగాలు కాస్త తగ్గుతాయి, స్నేహము కాస్త తగ్గుతుంది. అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి, భార్యాభర్తల అనుబంధానికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. ఇది చాలా వరకు నాస్తిక భావాలని పెంపొందింపజేస్తూ ఉంటుంది. అలాగే కుంభ రాశిని చూసుకున్నట్టయితే ఆ రాశి మీద దృష్టి పడుతోంది కాబట్టి భగవద్భక్తిని ఇనుమడింపజేస్తుంది. పరస్పర విభిన్నమైనటువంటి 2 రకాల భావాలు ఇక్కడ గురు రాహువుల దృష్టి వల్ల, స్థితి వల్ల కలుగుతూ ఉన్న కారణం చేత ఏమి కంగారు పడద్దండి, 99.9% దైవభక్తే పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తుంది. బుధాదిత్య యోగం అన్ని రాసుల వారికి ఏ రాశిలో ఉన్నా కూడా మంచిదే. రవి బుధులు భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు కాబట్టి వారు తరచుగా కలుస్తూనే ఉంటారు. ఇది ఒక యోగం, బుధ ఆదిత్య యోగం. కాబట్టి దీని గురించిన వివరణ మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, ధన ఆదాయం పెరగడానికి, ఆరోగ్యం బాగుండడానికే అవకాశం ఉంది తప్ప ఇతరత్ర భయాలు పడవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్టయితే ఈ శని కుజ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే గురువు గారికి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఈ వారం రోజుల కాలంలోనే మనకి కాలసర్ప యోగం అనేది వస్తుంది. అది నేను మళ్ళీ ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను, తప్పకుండా అది కూడా చూడవలసిందిగా సూచన. కాబట్టి నవగ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. ముందుగా మేషరాశి వారికి ద్వితీయంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, అలాగే లాభస్థానంలో రాహు గారి యొక్క సంచారము మాత్రమే చాలా బాగున్నాయి. అయితే 2 గ్రహాలే బాగుంటూ ఉన్న కారణం చేత అంతగా గొప్పగా ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికైతే రావడం లేదు. 7 గ్రహాల అననుకూలత ఉంది కాబట్టి ఈ అననుకూలతని అనుకూలత చేసుకోవడంలో గ్రహాలకి శాంతి పరిహారాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మీ మాట తీరు చాలా బాగుంది.
విలువైన వస్తువుల్ని మీరు లభ్యం చేసుకోగలుగుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది, క్రమశిక్షణ బాగుంటుంది, సంపదలు పెరిగేటటువంటి పరిస్థితి, కొద్దిగా ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి, ఆదాయం పెరిగినా పెరగకపోయినా మీ చేతికి వచ్చేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఇంతవరకు బాగున్న అంశాలైతే ఇక ఆరోగ్య విషయంలో అధిక జాగ్రత్త తీసుకోండి. వ్యయ ప్రయాసలకి ఎక్కువగా లోనయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఏమాత్రం ఉండబోవడం లేదు. అలాగే ఏదైనా నిందలు ఉండేటటువంటి అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా కూడా అంత పూర్తిగా అనుకూలమైనటువంటి కాలము కాదు. విద్యార్థులు ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది. అలాగే స్త్రీల విషయంలో కూడా కొంచెం శ్రమ పడవలసి వస్తుంది. సంతానం విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. ఆరోగ్య విషయంలో కానీ, రుణభారాల విషయంలో కానీ, మీ మీద ఎక్కువగా అభియోగాలు మోపేటటువంటి వారి విషయంలో కానీ, అంటే ఎక్స్పార్టీ వారు శత్రువుల విషయంలో కానీ పూర్తి జాగ్రత్తలు తీసుకొని ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఆ వివాహాది శుభకార్యాలు కుదరడానికి చాలా గట్టి ప్రయత్నం చేస్తారు. కొన్ని సంబంధాలు ముందరకు వస్తాయి. ఇంకా వేచి ఉన్నారు మీరు. ఇంకా తుది నిర్ణయం తీసుకోవాలి అని వేచి ఉన్నారు. అలాగే కార్మికులు, కర్షకులు, నెత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ బాగున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారము చేత అనేక విధాలుగా ధనము మీకు వచ్చేటటువంటి పరిస్థితే ఉంది. దానితో పాటే ధనము ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా ఉంది. జీవిత భాగస్వామైనా, వ్యాపార భాగస్వాములైనా చాలా వరకు సంయమనం పాటించి ఉండండి. జీవితంలో చక్కటి మరిచిపోలేని మధురమైన క్షణాలు మీకు వస్తున్నాయి. చాలా ఆనందిస్తారు. ఇన్ని నాళ్ల కాలంలో మనకి ఇంత ఆనందం అనిపించే అంశాలు ఏవీ జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి అని చాలా ఆనందిస్తారు. అలాగే ఉద్యోగస్తుల జీవితానికి సంబంధించి కార్యాలయాలలో అధిక జాగ్రత్తలతోటి కూడి ఉండండి. ఇక్కడ ఏమాత్రం అనుకూలంగా లేదు మేషరాశి వారికి ఉద్యోగ జీవితం. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. వారాంతంలోకి వెళ్ళిపోయేటప్పటికి రాశిలోకే బుధుడు వచ్చారు. అంత పెద్ద గొప్పగా లేకపోయినా రవి బుధులు కలిసినటువంటి ఆ కలయిక ఒక యోగం కాబట్టి ఆ యోగానికి సంబంధించి కొంచెం అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడం కానీ, శారీరక పరమైన కష్టం కాస్త తగ్గుముఖం పట్టడం కానీ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రుని యొక్క సంచారం సప్తమ స్థానంలోకి వచ్చి మరిన్ని ప్రజాబాహుళ్యంలో అనుకూలమైనటువంటి అవకాశాలని మీకు అందిపుచ్చుతోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు చేస్తారు, వివాహాది శుభకార్యాలు కూడా తుది నిర్ణయాలు తీసుకుంటారు. చక్కటి ఆనందం వెల్లివిరుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మరింత మానసిక ప్రశాంతతతో ఉంటారు. శుభం.